సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా ఏ విధంగా మార్చాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో దీనికోసం నేను ఇక్కడ హిట్పావ్ ఫోటో ఎన్హాన్సర్ అనే సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేసి ఉంచాను. సో ఇక్కడ మనం ముందుగా చూస్ ఫైల్స్లోకి వెళ్ళి మనమైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో కనిపిస్తుంది మనకి, నేనైతే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫోటో అయితే ఇంపోర్ట్ అయ్యింది. ఇవన్నీ మనం చెక్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనకి కావాల్సింది ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటో కాబట్టి నేనైతే ఇక్కడ కలరైజ్ మోడల్ అనేది సెలెక్ట్ చేసి జస్ట్ ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే మనకైతే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫోటోగా అయితే ఈ సాఫ్ట్వేర్ మనకి ఈ విధంగా చేసి ఇచ్చింది. మనం ఇక్కడ సేవ్ టు అని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, మనకు కావాల్సినటువంటి ఫోల్డర్లో మనమైతే సేవ్ చేసుకుని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సైజ్ చూసినట్లయితే 33 KB నుంచి 249 KB వరకు అయితే మనకి ఇది ఫైల్ సైజ్ కూడా, ఇమేజ్ క్వాలిటీ కూడా మనకైతే పెంచి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం జస్ట్ 1 క్లిక్తో బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటోగా మనం చేంజ్ చేసుకోవచ్చు.